ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ వెంటనే ఆగిపోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 58 ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయని, వీటి వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా $1 ట్రిలియన్ వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అమెరికాలోని కాన్సస్ స్టేట్ సెనెట్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాలను శాశ్వతంగా నిర్మూలించడంతోనే శాంతి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని పాల్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని చెప్పారు. ఇక మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో భారత్, అమెరికాలు కీలక పాత్ర పోషించగలవని పాల్ స్పష్టం చేశారు. These wonderful men and women, called them, chosen them, appointed them, appointed for such a time as this, to serve the not only people of Kansas and their families, but Lord, to lead the nation and the nations of the world. Because Lord, you have called this great country, I've been here for 8 years, and helped humanity beyond any other's imagination. Promoted peace, rescued millions, cared for the poor and needy. Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. 58 wars that are involving 197 countries, because you called this nation to lead and promote peace. Yes, we make mistakes, but Lord, bring us back so that we can be cleansed by the precious blood and lead the nations of the world. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా విధానంలో చేసిన కఠిన మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భారతీయులను నియమించుకుంటున్న ఆరోపణలతో ఫెడెక్స్, వాల్మార్ట్ వంటి దిగ్గజ అమెరికన్ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఈ సంస్థలపై ఆన్లైన్లో ద్వేషపూరిత ప్రచారం, బహిష్కరణ పిలుపులు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికన్ కంపెనీలను భారతీయులు ఆక్రమించుకుంటున్నారు అన్న నినాదంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ పరిణామం అమెరికాలోని భారతీయ నిపుణులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ట్రంప్ సర్కార్ ఇటీవల H-1B వీసా విధానంలో అనేక కీలక మార్పులు చేసింది. కొత్తగా H-1B పిటిషన్ దాఖలు చేసే వారికి $1,00,000 కంటే సుమారు 83 లక్షల రూపాయలు అదనపు రుసుము విధించాలని 2025 సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో వీసాలు కేటాయించే విధానాన్ని రద్దు చేసి ఎక్కువ వేతనమున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ వేతన ఆధారిత ఎంపిక ప్రక్రియ 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. ఇక వీటికి తోడు వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధనతో ప్రాసెసింగ్లో తీవ్ర జాప్యం జరుగుతుంది.
కొత్త నిబంధనల కారణంగా భారత్లోని యుఎస్ కాన్సులేట్లలో వీసా అపార్ట్మెంట్లు 2026-27కు వాయిదా పడుతున్నాయి. దీంతో అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను అత్యవసరం అయితే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నాయి. వీసా సమస్యలతో భారత్లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులు మార్చి 2026 వరకు రిమోట్గా పనిచేయవచ్చని అమెజాన్ తెలిపింది. అయితే భారత్లో ఉన్నప్పుడు కోడింగు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేయరాదని కఠిన నిబంధనలు విధించడం గమనార్హం. ఈ పరిణామాలతో అమెరికాలో భారతీయులపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇటీవల ఒక పెడెక్స్ వాహన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని ఆ సంస్థ CEO రాజ్ సుబ్రమణియం భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో సోషల్ మీడియాలో ఆయనపై వ్యక్తిగత దూషణకు దిగారు. మా గొప్ప అమెరికన్ కంపెనీలను భారతీయులు ఆక్రమించుకోవడాన్ని ఆపండంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలను కాపాడడానికే ఈ మార్పులు చేశామని ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది. ఇక H-1B వీసా నియామకాలపై ప్రాజెక్టు ఫైర్వాల్ పేరుతో ఫెడరల్ దర్యాప్తు కూడా ఈ వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలపై అమెరికాలో పలు సంస్థలు న్యాయ పోరాటం చేస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో భారీ స్థాయిలో కోడి పందాలు, గుండాట, పేకాటలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. హైవే పక్కనున్న ఖాళీ స్థలంలో సమయాన్ని మించి జూదాలు నిర్వహిస్తూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలోనూ ఈ అసాంఘిక కార్యకలాపాలపై అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే నియోజకవర్గ నడిబొడ్డులోనే జూదాలు సాగుతున్న చర్యలు లేకపోవడం, పండుగకు వచ్చిన కొత్త అల్లుల జేబులు ఖాళీ అవుతున్న పరిస్థితి స్థానికుల్లో ఆగ్రహాన్ని రేపుతుంది.